హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దీపికా రివ్యూస్. లక్ష్మీ నివాసం అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. జయనందన్ జానుని బెడ్ మీదకి తీసుకెళ్ళి లిప్స్ మీద కిస్ పెట్టబోతూ ఉండగా, సార్ ఒక్క నిమిషం అని చెప్పి జాను సడన్గా లేస్తుంది. ఏమైంది జాను అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఫస్ట్ నైట్ అంటే పాలు ఉండాలి కదా సార్, మీరు పాలు తాగకుండానే స్టార్ట్ చేస్తే ఎలా సార్ అని చెప్పి జాను అంటుంది. ఇక జయనందన్, సరే జాను వెళ్ళి పాలు తీసుకురా అని చెప్పి అంటూ ఉంటాడు. ఒక్క నిమిషం సార్ అని చెప్పి జాను మెల్లగా పాల గ్లాస్ దగ్గరకు వెళ్తుంది. జయనందన్ తన్ను గమనిస్తున్నాడా లేదా అని చెప్పి ఒక కంట కనిపెడుతూ పాలల్లో మత్తు మందుని కలుపుతూ ఉంటుంది. జాను ఇంకా ఎంతసేపు అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. 2 మినిట్స్ సార్ అని చెప్పి జాను మత్తు మందు కలిపిన పాలను తీసుకొచ్చి జయనందన్కి ఇస్తుంది. జను ముందు నువ్వు తాగు అని చెప్పి జయనందన్ అడుగుతూ ఉంటాడు. సార్ మొదట భర్త తాగాలి, ఆ తరువాతే భార్య తాగాలి అని చెప్పి జాను అంటుంది. సరే జాను, నీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదన్ను అని చెప్పి జయనందన్ మొదటగా పాలు తాగుతాడు. సార్ సార్ మొత్తం మీరే తాగితే ఎలా, నాకు కూడా కొన్ని ఉంచండి అని జాను అడుగుతూ ఉంటుంది. సరే జాను అని చెప్పి జయనందన్ పాల గ్లాస్ని జానుకి ఇస్తాడు. ఇక జాను పాల గ్లాస్ వైపు అలానే చూస్తూ ఉంటుంది. ఏంటి జాను అలా చూస్తున్నావు, నువ్వు కూడా తాగు అని జయనందన్ అంటూ ఉంటే జాను పాలు తాగినట్టు నటిస్తూ ఉంటుంది. ఇక జాను పాలు తాగినట్టే నటించి పాల గ్లాస్ని అక్కడ పెట్టేస్తుంది. జాను పాలు తాగటం అయిపోయింది కదా, ఇంకా స్టార్ట్ చేయొచ్చు కదా అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ఏంటి సార్ ఏమీ తెలియనట్టు అలా అడుగుతున్నారు, ఎన్ని సినిమాల్లో చూడలేదు అని చెప్పి జాను అంటుంది. నేను ఇలాంటి సీన్స్ చూడను జాను, నాకు ఎందుకో నచ్చవు అని చెప్పి జయనందన్ అంటాడు. ఇంకా మీకు ఏమి నచ్చవు సార్ అని జాను అడుగుతూ ఉంటుంది. జాను ఆ విషయాలన్నీ తర్వాత మాట్లాడుకుందాం, ఇప్పుడు కార్యక్రమం మొదలు పెడదాం అని చెప్పి జయనందన్ అంటాడు. ఈరోజు ఎన్నో రోజులుగా ఆగిపోయిన మన తొలి రాత్రిని కంప్లీట్ చేద్దాం అని జయనందన్ మళ్ళీ జానుని ఎత్తుకొని బెడ్ మీదకు తీసుకెళ్తాడు. సార్ స్పృహ కోల్పోవాలి, మత్తు మందు పాలు తాగారు కదా, ఇప్పటికే సార్కి మైకం వస్తూ ఉండాలి అని జాను మనసులో అనుకుంటుంది. ఇక జయనందన్ జానుకి ముద్దు పెట్టబోతూ ఉండగా సార్ సార్ అని జాను అంటుంది. మళ్ళీ ఏంటి జాను అని జయనందన్ అడుగుతూ ఉంటాడు. ముహూర్తం ఏమైనా ఉందా, పంతులు గారిని అడిగారా, ఏ ముహూర్తం చెప్పారు అని చెప్పి జాను అంటుంది. జాను ఈరోజు మొత్తం బాగానే ఉందని పంతులు గారు చెప్పారు అని చెప్పి జయనందన్ అంటాడు. సరే సార్ అయితే అని జాను అంటుంది. ఇక జయనందన్ జానుకి ముద్దు పెట్టబోతూ సడన్గా జాను మీదే కుప్పకూలి పడిపోతాడు. అమ్మయ్య అని చెప్పి జాను మనసులో అనుకుంటుంది. ఇక జయనందన్ని పక్కకు పడుకోబెట్టేస్తుంది. ఈరోజు ఎలాగో ఒకలా సార్ నుంచి తప్పించుకున్నాను అని జాను మనసులో అనుకుంటుంది. ఇక మరోవైపు తులసి అలానే కూర్చొని ఉంటుంది. సిద్ధు నిద్ర లేచి తులసి ఇంకా పడుకోలేదా అని చెప్పి అడుగుతూ ఉంటాడు. నిద్ర రావట్లేదు అని చెప్పి తులసి అంటుంది. ఎందుకు, నా నుంచి ఎప్పుడు విడాకులు తీసుకొని ఈ ఇంటి నుంచి వెళ్ళిపోదామానా అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటండి అలా మాట్లాడతారు అని చెప్పి తులసి అంటుంది. మరి ఇంకెలా మాట్లాడాలి, నువ్వు అడిగిందే కదా నేను మాట్లాడుతుంది అని చెప్పి సిద్ధు అంటాడు. అయ్యో మొగుడా, ఎలా అర్థం చేసుకుంటావయ్యా అని చెప్పి తులసి తనలో తానే అనుకుంటూ ఉంటే ఏమన్నావు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఏం లేదు మీరు పడుకోండి అని చెప్పి తులసి అంటుంది. ఇక మరోవైపు ఖుషి కూడా నిద్రలేస్తుంది. అమ్మా నిద్ర రావట్లేదా అని ఖుషి అడుగుతూ ఉంటుంది. నిద్ర రావట్లేదు ఖుషి అని చెప్పి తులసి అంటుంది. ఎందుకమ్మా, నిన్ను మళ్ళీ ఇంటి నుంచి బయటికి పంపిస్తారని భయమేస్తుందా, లేదంటే నన్ను ఇంట్లో నుంచి బయటికి పంపిస్తారని భయమేస్తుందా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. ఖుషి నువ్వు మీ అమ్మ ఇద్దరు పడుకోండి, మీ ఇద్దరిని ఎవరు ఇంట్లో నుంచి బయటకు పంపించారులే అని చెప్పి సిద్ధు అంటాడు. ఎందుకు ఫ్రెండు, నువ్వు అడ్డుకుంటావా అని చెప్పి ఖుషి అడుగుతూ ఉంటుంది. అవును పిచ్చివాణ్ణి, నేను ఒకడిని ఉన్నాను కదా, తులసిని పిచ్చిగా ప్రేమిస్తూ అందరినీ ఎదిరిస్తూ ఉంటాను కదా, నేను ఉండగా మిమ్మల్ని ఎవరు కూడా ఇంట్లో నుంచి బయటకు పంపించారులే అని చెప్పి సిద్ధు అంటాడు. ఏంటండి ఖుషి ముందు అలా మాట్లాడుతున్నారు అని చెప్పి తులసి అంటుంది. ఖుషి నువ్వు రామ్మ పడుకుందు గాని, రేపు స్కూల్ ఉంది కదా అని చెప్పి సిద్ధు అంటాడు. సరే ఫ్రెండు అని చెప్పి ఖుషి వెళ్ళి సిద్ధు పక్కన పడుకుంటుంది. ఇక సిద్ధు ఖుషిని పక్కన పడుకోబెట్టుకొని జోకొడుతూ ఉంటాడు. నిన్నటి వరకు ఆయన నా చుట్టూ తిరిగారు, ఆయన ప్రేమ నాకు తెలిసి కూడా నేను పట్టించుకోలేదు, ఈరోజు నేను ఆయన చుట్టూ తిరుగుతున్నా ఆయనకు నా ప్రేమ అర్థం కావట్లేదు అని చెప్పి తులసి మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మార్నింగ్ అవుతుంది. బసవరాజు కోపంగా ఉంటాడు. బామ్మ బసవరాజు దగ్గరకు వెళ్ళి ఒరే బసవా ఏంట్రా అలా ఉన్నావు అని చెప్పి అడుగుతూ ఉంటుంది.
నా రాజకీయ భవిష్యత్తు ఏమవుతుందోనని నాకు భయంగా ఉందమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. ఎందుకు బసవా అని బామ్మ అడుగుతూ ఉంటుంది. ఆ తులసి ఇంట్లో నుంచి వెళ్ళిపోతేనే సిద్ధుకు కనిష్కకు పెళ్లి చేయగలం. కనిష్కకు సిద్ధుకి పెళ్ళైతేనే నేను ఎమ్మెల్సీ సీటుని పొందగలను అని చెప్పి బసవరాజు అంటాడు. ఒరే బసవ, బాధపడకురా, తప్పకుండా కనిష్క సిద్ధుల పెళ్లి జరుగుతుంది, నీ ఎమ్మెల్సీ పదవి వస్తుంది అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది. ఏదో నాకు ధైర్యం చెప్పడానికి అలా మాట్లాడుతున్నావే కానీ సిద్ధు ఆ తులసిని వదులుకోవడానికి ఇష్టపడట్లేదు. అలాంటప్పుడు తులసిని ఎలా వదిలించుకుంటామమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. నేను ఒక పెద్ద ప్లాన్ వేస్తాన్రా, ఆ ప్లాన్తో ఈసారి తులసి ఖచ్చితంగా ఇంటి నుంచి వెళ్ళిపోతుంది అని చెప్పి బామ్మ అంటుంది. నిజమా అమ్మా అని చెప్పి బసవరాజు అంటూ ఉంటాడు. అవునరా బసవ, నీ సంతోషం కోసం నేను ఏమైనా చేస్తాను అని చెప్పి బామ్మ అంటుంది. ఇక మరోవైపు విశాలాక్షి తులసి రూమ్లోకి వెళ్తుంది. తులసి తులసి అని చెప్పి పిలుస్తూ ఉంటుంది. ఏంటత్తయ్య అని చెప్పి తులసి అంటుంది. నా భర్త షర్ట్ పట్టుకున్నావు, నా భర్తను నలుగురిలో అవమానించావు, అయినా కూడా నేను నీకు టిఫిన్ తీసుకొచ్చాను. ఎందుకో తెలుసా, నీ కడుపులో మా ఇంటి వారసుడు ఉన్నాడు కాబట్టి అని చెప్పి విశాలాక్షి అంటూ ఉంటుంది. నువ్వు తినట్లేదని సిద్ధు కూడా సరిగా భోజనం చెయ్యట్లేదు, నువ్వు తిని వాడికి కూడా పెట్టు అని చెప్పి విశాలాక్షి టిఫిన్ ప్లేట్ని తులసి చేతిలో పెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఏమండి, మీరు టిఫిన్ తినలేదా అని తులసి అడుగుతూ ఉంటుంది. చెప్పాను కదా, నిన్న మధ్యాహ్నం నువ్వు పెట్టిన తిండితో నా కడుపు నిండిపోయింది, అందుకే నాకు రాత్రి ఆకలి వేయలేదు, మార్నింగ్ కూడా టిఫిన్ తినాలనిపించలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. అయితే నేను మీకు తినిపిస్తానండి అని చెప్పి తులసి అంటుంది. నాకేం ఆకలిగా లేదు అని చెప్పి సిద్ధు అంటాడు. ప్లీజ్ అండి కొంచెం తినండి అని చెప్పి తులసి అంటుంది. నాకు వద్దననా అని సిద్ధు పక్కకు తిరుగుతాడు. అప్పుడు తులసి ప్రేమగా సిద్ధు దగ్గరకు వెళ్ళి ఆ పట్టండి అని చెప్పి అంటూ ఉంటుంది. నాకు వద్దన్నాను కదా అని సిద్ధు అంటాడు. తులసి బాధపడుతుంది మీరు తినకపోతే అని చెప్పి సిద్ధు అంటాడు. అబ్బో, అలాంటివి కూడా జరుగుతాయా అని సిద్ధు అంటాడు. నా ప్రేమ మీకు ఎప్పటికి అర్థమవుతుందో ఏంటో అని చెప్పి తులసి బాధపడుతూ ఉంటుంది. ఇక సిద్ధు నోరు చాపగానే తులసి ప్రేమగా సిద్ధుకి తినిపిస్తూ ఉంటుంది. ఇంకా చాలు, నువ్వు తిను తులసి అని చెప్పి సిద్ధు అంటాడు. ఇక తులసి కూడా అదే ప్లేట్లో చాలా ప్రేమగా తింటూ ఉంటుంది. ఇంకా తులసి హ్యాండ్ వాష్ చేసుకోవడానికి వెళ్ళగానే ఖుషి, మీ అమ్మ ఏంటి ఈరోజు విచిత్రంగా కనిపిస్తుంది అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. నాకు తులసిలో మార్పు కనిపిస్తుంది ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఏం మార్పు అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. అది ఫ్రెండు, తులసి తులసి అని చెప్పి ఖుషి అంటుంది. తులసి చెప్పవేంటి అని చెప్పి సిద్ధు అడుగుతూ ఉంటాడు. ఫ్రెండు, నీది నిజంగా మట్టి బుర్రే, మా అమ్మ కళ్ళల్లో ఏం కనిపిస్తలేదా నీకు అని చెప్పి ఖుషి అంటుంది. నాకేం కనిపించట్లేదు, మీ అమ్మ గర్వమే కనిపిస్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. అది అమ్మ గర్వం కాదు ఫ్రెండు, ప్రేమ అని చెప్పి ఖుషి అంటుంది. నీపైన ప్రేమ అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. కాదు ఫ్రెండు, నీ చెవి ఇలా పెట్టు నేను చెప్తాను అని చెప్పి ఖుషి అంటుంది. సరే ఏంటో చెప్పు అని సిద్ధు ఖుషి దగ్గరకు వెళ్తాడు. ఇంకా ఖుషి మెల్లగా సిద్ధు చెవి దగ్గరకు వచ్చి ఫ్రెండు, తులసి నిన్ను ప్రేమిస్తుంది అని చెప్పి చెప్తూ ఉంటుంది. ఇక సిద్ధు షాక్ అయ్యి నీకెలా తెలుసు అని ఖుషిని అడుగుతూ ఉంటాడు. నీది మట్టి బుర్ర కాబట్టి నీకు అర్థం కాలేదు ఫ్రెండు, తులసి కళ్ళల్లో నీ పైన ప్రేమ కనిపిస్తుంది, తులసి మాటల్లో నీ పైన ప్రేమ కనిపిస్తుంది, అవన్నీ నాకు అర్థమయ్యాయి ఫ్రెండు అని చెప్పి ఖుషి చెప్తుంది. నిజంగానే నాది మట్టి బుర్ర, తులసి రాత్రి చాప కనిపించట్లేదు అంది, చాపను ఖచ్చితంగా మంచం కింద వెతికే ఉంటుంది, కావాలనే చాప కనిపించట్లేదు అన్నట్టుంది, నేనే తులసిని అర్థం చేసుకోలేదు అని చెప్పి సిద్ధు అంటాడు. అవును ఫ్రెండు, నీది మట్టి బుర్రే, తులసి అమ్మ ప్రేమ నీకు అర్థం కావట్లేదు అని చెప్పి ఖుషి అంటుంది. ఒరే సిద్ధు, ఇన్ని రోజులుగా నువ్వు ఎదురు చూస్తున్న సమయం వచ్చేసిందిరా, తులసి నిన్ను ప్రేమిస్తుందంట్రా అని చెప్పి సిద్ధు తనలో తానే అనుకుంటూ ఉంటాడు. ఫ్రెండు, ఇక ఆలస్యం చేయకు, వెంటనే తులసి దగ్గరకు వెళ్ళు, నీ ప్రేమను కూడా తులసికి తెలియజేయి అని చెప్పి ఖుషి అంటుంది. అంతేనా అని సిద్ధు అంటాడు. అంతే ఫ్రెండు అని చెప్పి ఖుషి అంటుంది. ఇక మరోవైపు బసవరాజు కనిష్క దగ్గరకు వెళ్తాడు. అమ్మ కనిష్క, సిద్ధుకి ఆ తులసిపై ప్రేమ ఎక్కువైపోతుంది, ఆ సిద్ధుని తులసిని విడదీయటం ఇంకా కొన్ని రోజులు పోతే మన వల్ల కాకుండా పోతుంది, మీ నాన్న 2 నెలలు మాత్రమే గడువిచ్చాడు, ఈ 2 నెలల్లో వాళ్ళిద్దరిని విడతీయాలంటే సిద్ధు నీపై ప్రేమ పెంచుకునేలా చెయ్యాలమ్మా అని చెప్పి బసవరాజు అంటాడు. అదెంత పని మోయ, ఆల్రెడీ సిద్ధు తులసిపై కోపంతో ఉన్నాడు, ఇప్పుడు సిద్ధుని మంచి చేసుకుంటాను అని చెప్పి కనిష్క అంటుంది. సరే అమ్మా, ఆ పని చెయ్యి, సిద్ధుని దారిలోకి వస్తే ఆ తులసిని ఈజీగా ఇంటి నుంచి బయటికి గెంటేయొచ్చు అని చెప్పి బసవరాజు అంటాడు. ఇప్పుడే
సిద్ధు దగ్గరకు వెళ్తాను. నా మనసులో ఉన్న ప్రేమను ఏదో ఒకలా సిద్ధుకి తెలియజేసే ప్రయత్నం చేస్తాను మావయ్య అని చెప్పి కనిష్క సిద్ధు దగ్గరకు వెళ్తుంది. సిద్ధు నీతో మాట్లాడాలి అని కనిష్క అంటుంది. ఏంటో చెప్పు కనిష్క అని సిద్ధు అడుగుతూ ఉంటాడు. సిద్ధు మీ నాన్నను అదే బసవరాజు మావయ్యను ఆ తులసి అందరిలో అవమానించింది గుర్తుంది కదా అని చెప్పి కనిష్క అడుగుతూ ఉంటుంది. ఆ గుర్తుంది అని చెప్పి సిద్ధు అంటాడు. ఆ తులసికి నువ్వంటే ఇష్టం లేదు సిద్ధు, అందుకే మామయ్యపై గౌరవం లేకుండా మామయ్య షర్టు పట్టుకొని మామయ్యను నిలదీసింది. అంతేకాదు నీ నుంచి విడాకులు కూడా కావాలని అడిగింది. ఆ తులసికి బుద్ధి చెప్పాలంటే నువ్వు విడాకులు ఇచ్చుంటే బాగుండేది అని చెప్పి కనిష్క అంటుంది. తొందరగా ఆ తులసికి విడాకులు ఇచ్చేయి సిద్ధు, నువ్వు నేను పెళ్లి చేసుకుందాం. ఆ తులసి కళ్ళ ముందే మన ఇద్దరం కాపురం చేస్తుంటే దానికి కుళ్ళు పుట్టాలి అని చెప్పి కనిష్క అంటుంది. దాంతో సిద్ధు ఒక్కసారిగా కనిష్క చెంపపై లాగిపెట్టి ఒక్కటిస్తాడు. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగనుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.